డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ జరగనుంది. త్వరలో తేదీలను ఖరారు చేస్తామని తెలంగాణ సీఎం డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ వేదికగా 2 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతలు భేటీ కానున్నారు. త్వరలో తేదీలను ఖరారు చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. తొలి రోజు సమావేశం, రెండో రోజు బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. డీలిమిటేషన్ పై ఇప్పటికే ఒక సమావేశం జరిగింది. అయితే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ మనకు అందిస్తారు. కార్తీక్, అంటే ఇప్పటికే తొలి సమావేశం అనేది సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా కూడా రెండో సమావేశం అనేది కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పి కూడా కమిటీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి కూడా తమిళనాడు సీఎం స్టాలిన్ కొద్దిసేపటి క్రితమే చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. తొలి రోజున మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతో పాటు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు హాజరవుతారు. దాని తర్వాత రెండో రోజు ఒక భారీ బహిరంగ సభ ద్వారా కూడా ఈ యొక్క లిమిటేషన్ కు సంబంధించి ఒక ప్రజలను కూడా ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం చేసే విధంగా కూడా ఒక ప్రణాళికను అయితే రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిని స్టాలిన్ ముందు ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ముందు చెప్పడం, దాని తర్వాత వెంటనే కూడా దానికి అందరూ కూడా ఏకీభవించడంతో ఈ యొక్క సమావేశం అనేది అయితే ఖరారైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి తేదీలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ యొక్క సభను ఎలా పెద్దది ఏ స్థాయిలో నిర్వహించబోతారన్నది కూడా చాలా ఆసక్తికరంగానే మారిందనాలి చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు చాలా అతి పెద్ద భారీ బహిరంగ సభ ద్వారా డీలిమిటేషన్ కు సంబంధించి ఏ స్థాయిలో మేము వ్యతిరేకంగా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి అనే కేంద్రానికి తెలిపే విధంగా కూడా ఈ యొక్క సభను నిర్వహించేలాగా కూడా ప్లాన్ చేసేలాగా కూడా ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలిసింది. అందులో భాగంగానే మొదట సమావేశాన్ని, దాని తర్వాత బహిరంగ సభను నిర్వహించడానికి కూడా సూచనాప్రాయంగా కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ముందు చెప్పడం, అందరూ కూడా ఏకీభవించడంతో ఈ యొక్క వేదిక అయితే ఖరారైంది. దీనికి సంబంధించి త్వరలోనే తేదీలను కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. దాంతో పాటు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని మోదీని కలిసి ఈ యొక్క డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కూడా ఒక ఏదైతే ఒక నివేదన కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధాని ముందుకు ఒక విజ్ఞత రూపంలో కూడా ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా మరి కాసేపట్లోని మిగిలిన నేతలందరూ కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సమావేశంలో కూడా హైదరాబాద్ వేదికగా జరిగేటువంటి సమావేశంలో ఏ విధంగా దాన్ని చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి